అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో రాబోయే 24 గంటలు చాలా కీలకం కాబోతుంది. రాబోయేటువంటి 24 గంటల్లో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి విపరీతమైన దాడులకి ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు, ఇరాన్కి సంబంధించినటువంటి నావీ మొత్తాన్ని కొలాప్స్ చేశాం, వైమానిక దళాన్ని కూడా దాదాపుగా లేకుండా చేస్తున్నాం. క్రమంగా అమెరికా ఇరాన్ని ఆక్రమించుకునే దిశగా పావులు కదుపుతూ ఉంది. మేబీ కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ఇరాన్ క్రమంగా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని ఇరాన్ కూడా గుర్తించింది. జరుగుతున్న నష్టాన్ని ఇరాన్ కూడా గుర్తించింది. ఇరాన్లో నాయకత్వ సమస్య ఉంది. ప్రజెంట్ దాదాపు ముఖ్యమైనటువంటి నాయకులని, అధికారులని ఇజ్రాయెల్ దాదాపుగా చంపేసింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాదాపుగా చంపేశాయి. ఇంకా కూడా ఇలా క్లియర్గా చెప్పారు, ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని మేము లేకుండా చేస్తాం అనేది ఓపెన్గా వారు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్కి సపోర్ట్గా వస్తున్నటువంటి కంట్రీస్ మీద కూడా, లెబనాన్ లాంటి కంట్రీస్ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. సో ఇరాన్ తిరగబడింది, ఇరాన్ గట్టిగానే ప్రతిఘటించింది. కానీ అమెరికా ఇజ్రాయెల్ ముందు తట్టుకోలేకపోయింది. అంటే ఇరాన్ ప్రధానంగా దాడి చేసింది ఎవరి మీద? తన తోటి ముస్లిం కంట్రీస్ మీద దాడి చేసింది. ఎందుకంటే వాళ్ళు అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చారు అనే కారణం చేత వాళ్ళ మీద ప్రధానంగా దాడి చేసింది. సరే, తన కోపాన్ని వాళ్ళ మీద చూపించుకుంది, కానీ తను సాధించగలిగింది ఏమీ లేదు. క్రమంగా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో నిన్న ఆ విషయాన్ని ఇరాన్ నాయకత్వం కూడా గుర్తించి, ఇరాన్ ప్రజలు చనిపోతున్నారన్న విషయాన్ని, ఇరాన్ నాయకత్వంలో మొత్తం లేకుండా పోతున్నారని చెప్పేసి విషయాన్ని, ఇరాన్ అమెరికా చేతుల్లోకి పోతుందన్న విషయాన్ని గమనించి చర్చలకు సిద్ధమని నిన్న ప్రకటించారు. నిన్న ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిసి మీరే మధ్యవర్తిగా ఉండి చర్చలు జరపండి అని కూడా అడిగారు. కాకపోతే ట్రంప్ చర్చలకి నో చెప్పేశారు. చర్చల పరిస్థితి దాటిపోయింది, చేయి దాటిపోయింది, ఇక చర్చలు లేవు, ఇరాన్లో నాయకత్వ మార్పిడి తీసుకొస్తాం మేము, ఇరాన్ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేస్తాం మేము, స్వేచ్ఛని కల్పిస్తాం మేము, ఇప్పుడున్నటువంటి ఇరాన్ నాయకత్వాన్ని లేకుండా చేస్తాం మేము అని ప్రకటించారు. సో అమెరికా వెరీ క్లియర్గా ఉంది, ఇరాన్ ఆక్రమించుకోవటానికి, ఇరాన్లో నాయకత్వ మార్పిడి చేయటానికి, ఉన్న నాయకత్వాన్ని అంగీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధంగా లేవు. అయితే ఇరాన్కి ఈ పరిస్థితి ఎందుకని వచ్చింది? ఇరాన్ చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇప్పుడు యుద్ధ నీతిలో తప్పులు ఉన్నాయి, యుద్ధంలో తప్పుదారి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ని, ఖమేనీని కొన్ని గంటల్లో టార్గెట్ చేసి చంపేశారు. ఇది తప్ప ఒప్పు అంటే కొంత తప్పే. ఒక దేశ అధ్యక్షుని అలా చంపగలటం అనేది తప్పు. అలాగే యుద్ధంలో భాగంగా స్కూల్ మీద బాంబులు వేయటం, 165 మంది ఆడపిల్లలు చనిపోయారు ఇరాన్లో, చిన్న చిన్న పిల్లలు. యుద్ధానికి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి యుద్ధం అంటే ఎందుకు పెద్ద తెలియదు, అలాంటి పిల్లలు చనిపోయారు. తప్ప ఒప్ప అంటే తప్పే. యుద్ధంలో తప్పిదాలు ఉన్నాయి, యుద్ధ నీతిలో తప్పిదాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ని మనం తప్పు అనలేని పరిస్థితి. ఎందుకు తప్పు అనలేని పరిస్థితి అంటే, ఇజ్రాయెల్ చెప్పేదంటే కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? నా రక్షణకి ఇరాన్ ముప్పుగా మారింది, నన్ను చంపడం కోసం అణుబాంబులు తయారు చేస్తుంది, అణు పరీక్షలు నా కోసమే తయారు చేస్తుంది, నన్ను అంతమొందించాలని చూస్తుంది. మరి నేను నన్ను రక్షించుకోవాలి కదా, నన్ను చంపుకో, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పలేదు కదా ఇజ్రాయెల్, అందుకని నా రక్షణ కోసమే నేను దాడి చేస్తున్నాను అంటుంది. నిజమే, అది ఇజ్రాయెల్ని చంపాలని, ఇజ్రాయెల్ని లేకుండా చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్న మాట వాస్తవం. మరి ఎందుకు ఇరాన్కి ఇజ్రాయెల్ అంటే అంత కోపం? అంటే మత పిచ్చిలో భాగంగానే ఇజ్రాయెల్ని, ఖమేనీ ద్వేషించారు. ఇజ్రాయెల్ని అంతం చేయడం కోసం, ఇజ్రాయెల్నే కాదు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అంతం చేయడం కోసం టెర్రరిస్టు గ్రూపులకి ఫండింగ్ చేశారు ఖమేనీ. అది నిజం. మతాన్ని బాగా నూరిపోశారు ఇరానీలకు ఖమేనీ. ఇరాన్లో డెమోక్రసీ లేదు, ప్రజల రక్షణ లేదు, ప్రజలకి మంచి చెడు చూడటం అనేది లేదు. అక్కడ ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళ మీద కూడా అణచివేత. అక్కడ మహిళలకు స్వేచ్ఛ లేదు. అక్కడే కాదు, మత పిచ్చితో ఊగిసలాడే చాలా దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇరాన్ అయినా, ఇలాంటి దేశాల్లో మహిళలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. పైగా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ వాళ్ళు శత్రువులుగా చూస్తారు. ఇజ్రాయెల్ని లేకుండా చేయాలనేది ఇరాన్ ప్లాన్. ఇదంతా వాస్తవం. ఈ వాస్తవాన్ని చూపెడుతూనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. మీకు ఒక విషయం చెప్తా, 1979 కంటే ముందు ఇరాన్ వేరు, 1979 తర్వాత ఇరాన్ వేరు. 1979 కంటే ముందు ఇరాన్, ఇజ్రాయెల్ చాలా ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ఆయుధాల తయారీ,
ఇద్దరూ కలిసి ఆయుధాల తయారీలో పాల్గొనేవాళ్ళు, ఇద్దరూ కలిసి క్షిపణులు తయారు చేసేవాళ్ళు. ఇరాన్కి అమెరికాకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే అసలు అమెరికాకి భారతదేశంతో మంచి సంబంధాలు లేవు అప్పటికి, ఇరాన్తోనే మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాకి. ఇరాను అమెరికా, ఇజ్రాయెల్ అమెరికా మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోయింది అంటే మతం కాడి చెడిపోయింది. 1979లో ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, ఈ ఖమేనీ అనేటువంటి వ్యక్తి వచ్చేసి సుప్రీం లీడర్గా ఇరాన్లో బాధ్యతలు తీసుకున్నాడో, వెంటనే అదేంది యూదులకి మనకి ఫ్రెండ్షిప్ ఏంది, వాళ్ళ మన శత్రువులు, వాళ్ళని లేకుండా చేయాలి, వాళ్ళు ఒక దెయ్యాలు, వాళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవ. ఆ క్షణం నుంచి సరే గొడవైతే గొడవైంది. ఏమైనా ఎదిగారా వీళ్ళంటే, ఇక్కడ ప్రజల జీవితాలైనా బాగు చేశాడంటే ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో ఇస్లామిక్ ప్రజల జీవితాలు ఏం మార్పు రాలే. మతాన్ని నూరు పోస్తాం, ఉన్మాదాన్ని నూరు పోయటం తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు తీసుకురాలే. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చుంటే అసమానతల కారణంగా, నిరుద్యోగం కారణంగా, పేదరికం కారణంగా ఆ దేశంలో తిరుగుబాటు ఎందుకు వస్తాయండి? కేవలం ఇరాన్ మాత్రమే అంటారా, ఇలాంటి చాలా ఇస్లామిక్ కంట్రీస్, మత పిచ్చితో ఊగిసలాడే కంట్రీస్, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆ దేశాలు ఏమైనా బాగుపడ్డాయా? ఏమీ బాగుపడలే. మతం ఎక్కడి వరకు అండి? మన ఆలోచన వరకే పరిమితం కావాలి, మన ఆత్మ వరకే పరిమితం కావాలి, మన ఇంటి వరకే పరిమితం కావాలి. అసలు మనం ఏ మతంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ దేశంలో ఏ గడ్డ మీద పుట్టాలి అనేది మన చేతుల్లో ఉంటుందా? అది గాడ్ గిఫ్ట్ కదా. ఆ గాడు కొంతమందికి అల్లా అనొచ్చు, కొంతమందికి జీసస్ అనొచ్చు, కొంతమంది రాముడు అనొచ్చు. వాళ్ళ పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన నేలను బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి అలవాటును బట్టి, వాళ్ళు ఉన్న చుట్టూ సమాజాన్ని బట్టి వాళ్ళు ఒక దేవుణ్ణి ఎంచుకుంటారు, లేదా వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం వరకే పరిమితం కావాలి తప్ప అది పిచ్చిగా మారకూడదు. అది పిచ్చిగా మారింది అంటే ఆ సమాజం అభివృద్ధి చెందదు. ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఎగ్జాంపుల్ ఇరాన్. ఇవాళ ఇరాన్ నాశనాన్ని ఇరానే కొని తెచ్చుకుంది. ఇరాన్ ఆక్రమణలను చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ దేశంలో సుప్రీం లీడర్ని కోల్పోవటం, స్కూల్ పిల్లల్ని కోల్పోవటం, టెహరాన్ నగరం బాంబుల వర్షం కురవటం, సామాన్య ప్రజలు చనిపోవటం బాధే. కానీ ఆ పరిస్థితి వాళ్ళు విద్వేషం వల్ల కొని తెచ్చుకున్నారు. ఇవాళ దీన్ని ఆసరాగా చేసుకొని అమెరికా ఇరాన్ ఆక్రమించుకుంటా ఉంది. ఇరాన్లో ఉన్నటువంటి సహజ వనరులన్నీ ఆక్రమించుకుంటా ఉంది. అవకాశం ఎవరిచ్చారు? ఇరానే ఇచ్చింది. సో నేను ఇప్పుడు ఇక్కడే వన్ సైడ్గా ఒకరిని సపోర్ట్ చేయడం, ఒకరిని వ్యతిరేకించడం కాదండి. ఖచ్చితంగా అమెరికా తన స్వార్థాన్ని చూసుకొని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఆ సందర్భానికి అవకాశం ఇచ్చింది మాత్రం ఇరానే. ఇరాన్ యొక్క మత పిచ్చి, అతి పిచ్చి ఇవాళ ఇరాన్ని కొలాప్స్ చేసింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.